హాయ్ అండి. నేను ఇప్పుడు ఈజీ వేలో మటన్ ఎలా చేయాలో చూపిస్తున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఒక కుక్కర్లో పావు కిలో కొంచెం ఎక్కువ మటన్ తీసుకున్నానండి. పావు కిలో ఎక్కువ అండి మటన్. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నేను కలిపేశానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఆయిల్ 3 స్పూన్లు వేసుకున్నానండి. 3 స్పూన్లు సరిపోతుందండి, 3 స్పూన్స్. ఆ తర్వాత కొంచెం పసుపు, 3 స్పూన్ల కారం ఎందుకంటే మనం 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చండి. పిల్లలు కూడా తింటారు కదండి, కారం ఎక్కువైతే పిల్లలు తిన్నారు. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఉప్పు 1 స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకున్నానండి. బాగా కలిపేయాలండి, అంతా బాగా కలిసేటట్టు కలిపేయాలండి. కలిపేసి గ్యాస్ పైన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ నేను ఒక మీడియం సైజులో 3 తీసుకున్నానండి. ఆనియన్స్ని కూడా కొంచెం బాగా కలపాలండి. కలిపేశాక స్టవ్ వెలిగించుకొని వేగనివ్వాలండి. ఒక 3-5 మినిట్స్ కొంచెం వేగాక మనకి కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలిపేశాక కుక్కర్ మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసి 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. అప్పుడే బాగా మటన్ బాగా ఉడుకుతుందండి. వావ్, ఉడికిపోయిందండి మా మటన్. ఇప్పుడు బాగా కలపాలండి. ఈ గ్రేవీ సరిపోతుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత వావ్, చికెన్ రెడీ అయిపోయిందండి, మటన్ రెడీ అయిపోయిందండి. అందులో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. చికెన్ మసాలా కలిపాక అందులో కొత్తిమీర వేసుకున్నానండి. వచ్చేసిందండి కర్రీ, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. బాగా కలిపేయాలండి. బాగా కలిపేశాక నేను ఈలోగా పూరీ కూడా చేశానండి. వావ్, చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీ అండి. ఈలోగా నేను పూరీ కూడా చేశానండి. మా పాపకు బాగా ఇష్టం అండి పూరీ నేను గోధుమ పిండితోనే చేశానండి. చాలా పల్పీగా చాలా బాగా వస్తాయండి. పూరీ బాగా పొంగుతుందండి.